ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంది వీళ్ళు ఇంత సీరియస్ గా చూస్తా ఉండారా? కొంపదీసి నాగవల్లికి పొడి కలిపానన్నమాట విన్నారా? ఏంది ఒసే పాపాలు, పాపం చేస్తావు కానీ నీ నోటి దోల మాత్రం ఆపుకోవు. ఏందట్టా చూస్తా ఉండవు పెద్దలుడు? సస్తదలే అనుకున్నది ఇంకా బతికున్నదేంటా అని చూస్తా ఉండవా? లేదత్తా, నీకు మోషన్స్ తగ్గి నీ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకున్నాను. నువ్వు మంచిగా కోరుకుంటావులే కానీ ఆ దేవుడు మంచి చెయ్యొద్దు. నేనేదో పాపం చేసినాను అనుకుంటా ఇలా శిక్షిస్తా ఉండాడు. అందుకే మంచిగా ఉండాలత్తా. మనం పోయేటప్పుడు మన వెంట మంచి పేరు తప్ప ఏదీ రాదు. ఇదిగో పెద్దలుడు, నువ్వు మారిందే కాక ఇలాంటి సూక్తులు చెప్పి మమ్మల్ని మార్చాలని చూడుకో. మా సావు మమ్మల్ని సావనివ్వు. నిజంగా అందరూ దేవాన్ని చూసి నేర్చుకోవాలి పాపయ్యత్త. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మామయ్య, పాపయ్య, పిన్ని మారిపోయి ఈ ఇల్లు బృందావనంలా ఉండడం నేను చూడాలి. అది నువ్వు చూడలేవు నాగవల్లి. ప్రెగ్నెంట్తో ఉండదానివి. నువ్వు మాటి మాటికి బాత్రూంకి వెళ్తావు కదా, అక్కడ నీ కోసం సావు ఎదురు చూస్తా ఉండాది. నాగవల్లి, ఏమైంది? ఏం లేదు బావా, వాష్రూమ్కి వెళ్ళాలి. అయినా నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఎలా వెళ్తావు? అసలే ఒట్టి మనిషి కూడా కాదు కదా. ఒకవేళ జారి పడినా పడతావు. పద, నేను తీసుకెళ్తాను. ఉండాలి గానీ మరీ ఇంత పిచ్చి ఉండకూడదురా పోడా. తనతో పాటు వాష్రూమ్ దాకా వెళ్ళడం ఏంట్రా? తను నా భార్య, నాలో సగభాగం. జీవితం పంచుకున్న వాళ్ళ కోసం శ్మశానానికి వెళ్ళినా తప్పులేదు. అలాంటిది బాత్రూమ్ వరకు వెళ్తే తప్పేంటి? నేను వెళ్తానులే బావా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. పోనీ నన్ను రమ్మంటావా అమ్మా? వెళ్ళు వెళ్ళు. ఎవరొద్దన్నారు నిన్ను? నేనేం యుద్ధానికి వెళ్ళట్లేదు కదా అత్తయ్య, వాష్రూమ్కే కదా. నేను వెళ్ళొస్తాను. వెళ్తావు కానీ మళ్ళీ తిరిగి రావు నాగవల్లి. నాగవల్లి, 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 వదినకు షాక్ కొట్టినట్టుందనయ్య. నువ్వు కూడా ముట్టుకుంటే నీకు కూడా షాక్ కొడుతుందనయ్య. నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తాను. తొందరగా వెళ్ళు. నాగవల్లి, నాగవల్లి, అమ్మా నాగవల్లి. నాగవల్లి, నాగవల్లి, కళ్ళు తెరువు. కళ్ళు తెరువే నాగవల్లి. ఇంకేడ చూసేది? షాకు బలంగా కొట్టినట్టుండాది. నాకు సావు వస్తుందనుకుంటే నాకంటే ముందే నాగవల్లి చనిపోయేలాగా ఉండదే. నోరు మూస్తారా? మీ నోరు అసలే మంచిది కాదు. నాగవల్లి పరిస్థితి ఇలా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏం కావాలి? నా బిడ్డకి ఏం కాదు. నాగవల్లి నేను కాపాడుకుంటాను. అనయ్య, ఇప్పుడే నేను డాక్టర్ కాల్ చేస్తాను. టైం లేదు వీర్రాజు, నేను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తాను. మేడం, మిమ్మల్ని ఏసీపీ గారు రమ్మంటున్నారు. పద బావా. ఎక్స్క్యూజ్ మీ మేడం. రండి. ఎవరు?
నా భర్త మేడం. పేరేంటి? గంగా. ఫుల్ నేమ్? గంగాధరం. నైస్ నేమ్. రండి కూర్చోండి. పర్వాలేదు మేడం. కాఫీ టీ ఏమైనా తాగుతారా? మేడం వద్దు మేడం. కానిస్టేబుల్. పర్వాలేదు మేడం, 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. మేడం పిలిచారేంటి మేడం? 2 స్ట్రాంగ్ టీ చెప్పు. అలాగే మేడం. చెప్పండి గంగాధరం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూర్చోండి. ప్లీజ్ సిట్. మేడం, మా అమ్మ పేరు మీద హోటల్ నడుపుతూ ఉన్నంతలో మేము సంతోషంగా ఉన్నాం. తను కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయింది. తర్వాత నేను మా ఊళ్ళో సర్పంచ్ అయ్యాను. మీ గురించి విన్నాను. ఊళ్ళో అంతా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ శివ మీ భార్య అని నాకు తెలీదు. ఎనీవే ఇప్పుడు తెలిసింది కదా. తన మీద గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు కేసు ఫైల్ అయింది. ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను మేడం. తను అలాంటిది కాదు. కావాలంటే తన గురించి ఊరంతా అడిగి తెలుసుకోండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం. ఈ విషయం గురించి నేను కూడా బాగా ఆలోచించాను గంగా. ఆయన ఏ తప్పు చేయకుండా నా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాను చెప్పండి? తను ఎక్కడో ఏదో తప్పు చేసింది. మేడం, ఎవరో తప్పు చేసి తన మీద నేరం మోపబడింది మేడం. ఆ రోజు స్టేషన్కి త్వరగా చేరుకోవాలనే కంగారులో వాళ్ళ మొహాలు చూడలేదు. కానీ ఇదంతా రౌడీలు చేసిన పని. నువ్వు వాళ్ళని చూడలేదు అంటున్నావు, రౌడీలు అంటున్నావు. అసలు క్లారిటీగా చెప్పట్లేదేంటి శివ? ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదా? మేడం, తను ఈ తప్పు చెయ్యలేదు అంటుంది కదా. చూడండి గంగాధర్ గారు, క్రైమ్ చేశాక ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? సిన్సియర్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళ మనసు కూడా డబ్బును చూసి మారొచ్చు కదా. లేదు మేడం, నాకు డబ్బు ముఖ్యం కాదు. విలాసవంతమైన జీవితం ముఖ్యం కాదు. ఈ స్టేషన్లో ఎస్ఐగా ఉద్యోగం చేసి మా బావకి తోడుగా ఉండాలి అంతే. వావ్, వాహ్, సూపర్. ఎంత బాగా చెప్తుందో చూసారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.